విద్యాదానం. అక్షరం ముక్కలేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి చదువు చెప్పించడం, ఆ చదువు లోకానికి ఉపయోగపడేలా చేయటం, వాడికి కూడా ఉపయోగపడేలా చేయటం, జ్ఞానమునకు సంబంధించినటువంటి ఈ దానం చాలా గొప్పది. మళ్ళీ విద్య అంటే కూడా పనికిమాలిన విద్య కాదు, రాగద్వేషాలు నేర్పేది, ఈర్ష్యాసూయాదులు నేర్పేది, కేవలం భుక్తికి మాత్రమే పనికుంచేది జ్ఞానం కాదట. భుక్తి ముక్తి పనికి రావాలి. చదివిన చదువు తనకి లోకానికి కూడా ఉపయోగపడాలి. అటువంటి ఉత్తమ జ్ఞానం దానం చెయ్యాలి. అందువల్ల చిన్నపిల్లల్ని 8 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి చేరదీసి వారికి అపూర్వమైన విద్యాదానం చేస్తే ఆ వ్యక్తికి మోక్షం కలుగుతుంది. విద్యయా ప్రాణినా ముక్తి తస్మాత్ తద్దానముత్తమం. మానవులు ఇతరులకు విద్యాదానం చేయటం వల్ల ఈ జన్మలో మోక్షం పొందుతారు. విద్యాదానం వల్ల మానవుడు తాను తరిస్తాడు, ఇతరులను తరింపజేస్తాడు. దీనివల్ల వాక్శుద్ధి కూడా కలుగుతుందండి. 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పించడం వల్ల, వాళ్ళని పైకి తీసుకురావడం వల్ల వాడికి వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి అంటే ఏమిటనమాట, వాడు ఏదంటే అది అవుతుంది. రే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అన్నాడా అయిపోతాడు, కోపం వచ్చి నువ్వు పోతావంటే పోతాడు. అందువల్ల వాక్శుద్ధి కలగాలంటే విద్యాదానం చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు వాక్శుద్ధిని దుర్వినియోగం చేయకండి. వాక్శుద్ధి వచ్చింది కదా అని పక్కవాడిని నువ్వు డామ్ అంటావు అనకూడదు, అంటే అవుతుంది వాక్శుద్ధి పోతుంది. ఇక తర్వాత దానం, భూమి దానంచ గోదానం అర్ధదానం తథైవచ. భూదానం చాలా గొప్పది. అన్నం భూమిలోంచి వస్తోంది. ఒకసారి ఆలోచించాడు, భూమి లేకపోతే పంట పొలాలు లేవు కదా, పంట పొలాలని భూమి మీదే ఉన్నాయి. కాబట్టి వరి, గోధుమ, కందులు, పెసలు, ఉలవలు, నువ్వులు, ఇలా ఏ ధాన్యములైనా, ఏ ఫలములైనా, కూరగాయలైనా, ఆకుకూరలైనా సమస్తం భూగర్భంలోంచి రావలసిందే. కాబట్టి భూదానం ఉత్తమోత్తమ దానము అన్నారు. భూమి మీదే మనం నివాస స్థానం ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక ఇల్లుండాలన్నా భూమి ఉండవలసిందే. అందువల్లే ప్రత్యేకంగా భూదానం అత్యుత్తమ దానంగా చెప్పారు. ఇదే మాట భాగవతంలో 8వ స్కంధంలో వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తితో చెప్పాడు. క్షితిదానమిచ్చు నతడును అతికాంక్ష పరిగ్రహించు నతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ చలుపుదురెలమిల్. భూదానము చేసినవాడు ఆ భూమిని అవతలవాడు దానం చేసినప్పుడు సంతోషముతో పుచ్చుకున్నవాడు, ఇద్దరూ కూడా దురితచ్యుతులై పాపము నుంచి విముక్తి పొందుతారు. జాగ్రత్తగా విన్నారుగా మీరు. సాధారణంగా దానం చేస్తే దానం చేసిన వాడికి మాత్రమే ఫలితం వస్తుంది. మీరు 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే ఆ 10 రూపాయలు ఇవ్వడం వల్ల మీకే లాభం, కానీ పుచ్చుకున్నవాడికి రాదు. పుచ్చుకున్నవాడు ఆ 10 రూపాయలతో పాటు వాడి పాపాలు కూడా పుచ్చుకుంటాడు. సువర్ణదానం చేసిన, అన్నదానం చేసిన, జలదానం చేసిన, ధనదానం చేసిన ఇచ్చిన వారికి మాత్రమే పుణ్యము తప్ప పుచ్చుకున్నవాడికి ఉండదు. పుచ్చుకున్నవాడు వాడి పాపాన్ని కూడా పుచ్చుకోవాలి, ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఏం చేయాలి, గాయత్రి చేసుకోవాలి. కానీ భూదానం అలా కదట. ఇచ్చేవాడికి ఎంత పుణ్యమో పుచ్చుకున్నవాడికి కూడా అంతే పుణ్యం. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకున్నవాళ్ళు ఇద్దరూ కూడా పాపముల నుంచి విముక్తి పొందుతారు కనుకే భూలోకంలో భూదానం కంటే గొప్పది లేదు. మీరు ఆలోచిస్తున్నారు కదా, మీరు ఇవ్వడం వల్ల అవతలవాడికి కూడా పుణ్యం వస్తుంది కదా. కాబట్టి మీకు వారికి కూడా పుణ్యం వస్తుంది కనుక ఇరువురు తరిస్తున్నారు కనుక భూదానమునకు ఏ దానము సాటిరాదు అని వామనావతారంలో అక్కడ చెప్పాడు. అదే మాట ఇక్కడ 9వ అధ్యాయంలో శివుడు బృహస్పతికి చెప్పాడు. అందుకని భూదానం ఉత్తమ దానము. అందున మహాత్ములు ఏదైనా సంకల్పం చేసి ఏ పీఠాలు ఆశ్రమాలు కడుతున్నప్పుడు యథాశక్తిగా భూమి దానం చేస్తే దానివల్ల 7-14 తరముల వాళ్ళు వీడితో కలిపి తరిస్తారట. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి ముందు వెళ్ళిపోయిన 7 తరాలు వాళ్ళు, ఈ వ్యక్తి తర్వాత వచ్చే 7 తరాలు, వీడితో కలిపితే ఎంత అవుతారు, 15 తరముల వాళ్ళు తరిస్తారు. అందువల్ల భూమి దానం చాలా గొప్పది. గోదానం ఉత్తమమైనటువంటి దానం. ఆవులు తమలో యజ్ఞములను, లోకములను, పవిత్రతను పెట్టుకున్నాయి. ఆవు పాలల్లో సాక్షాత్తు గంగానది ఉన్నది, ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మద. అందుకే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తున్నది. గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, క్షీరం యాసాంతు గంగా వైకిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నదితో సమానం. ఎవరికైనా యమునా నది స్నానం చేయాలనే కోరిక ఉంటే యమునికి వెళ్ళలేకపోతే ఇంత ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేస్తే యమునా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఆవు మూత్రం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే ఆ మూత్రం నర్మద గనక నర్మదా స్నాన ఫలితం వస్తున్నది. క్షీరం యాసాంతు గంగా వై, ఆవు పాలు సాక్షాత్తు గంగానది గనక ఇన్ని పాల చుక్కలు ఒంటికి రాసుకుని స్నానం చేస్తే